హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. మీరు నా ఛానల్ని ఫాలో అవుతున్నారా? అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కథలు మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మీరు మర్చిపోవద్దండి. అలాగే నేను చదివే కథలు ఎలా ఉంటున్నాయో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు కథలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 15వ భాగం. అర్జున్ కుటుంబంలో భాగమైపోయిన ఉషని చూస్తే రేవతికి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తాను చిన్నప్పటి నుంచి ఒంటరిదే. తనని పెంచిన వాళ్ళు తనని ఓ మనిషిగా కూడా గుర్తించేవాళ్ళు కాదు. వాళ్ళ కుటుంబంలో భాగమని అస్సలు అనుకునేవాళ్ళు కాదు. పెళ్ళైన తర్వాత తనకి కూడా చాలామంది ఆత్మీయులు ఉన్నారు అనే భావన కలిగింది. అది ఎన్నాళ్ళలో లేకుండానే భర్త తన ప్రొఫెషన్ కారణంగా దూరంగా తీసుకువెళ్ళాడు. దాదాపు అప్పటి నుంచి మళ్ళీ భర్త కూతురు అంతే. భర్త కూడా ఎప్పుడూ వర్క్ పేరుతో దూరంగా ఉండేవాడు. కూతుర్ని పెట్టుకుని ఒంటరి జీవితమే గడిపారు తను కూతురు కూడా. పలకరించడానికి కూడా ఆత్మీయులు ఎవరూ దగ్గర లేని జీవితం గడిపింది తను. తన కూతురికి అలాంటి జీవితం వద్దు అనేది రేవతి దృఢమైన అభిప్రాయం. అన్నీ తెలిసి కూడా జగదీష్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనుకుంది. ఉష ఇంకా అవునని కాదని చెప్పలేదు. ఉష పల్లెటూరులో ఉండలేదేమో అని ఆయనే ఊహించేస్తున్నారు. ఈ ప్రేమలు అలవాటైతే దూరం కావటం కష్టమని ఆయనకేం తెలుసు. డబ్బు సంపాదనలో పడి అయిన వాళ్ళందరినీ ఆయన దూరం చేసుకొని ఇప్పుడు ఆయన పడుతున్న బాధ ఎన్నో సంవత్సరాల నుంచి మేము పడుతున్నామని ఆయనకు అర్థం కావటం లేదు. ముందు ఉష అభిప్రాయం కనుక్కోవాలి అనుకుంది. భోజనం చేసి అందరూ బయలుదేరారు, పిల్లల్ని కూడా తీసుకొని. అర్జున్ ముందే వెళ్ళిపోయాడు, పొలం దగ్గర పని ఉందని. సిరి ఉష స్కూటీ మీద బయలుదేరారు. మధ్యలో ఓ ఇంటి దగ్గర కారు ఆగి ఉండటం చూసి, ఇదేంటి సిరి, మన కారు ఇక్కడ ఆగింది అని అడిగింది ఉష. అది మీ ఇళ్ళేనే, చూడటానికి దిగాడేమో మామయ్య అంది. అవునా, అయితే మనం కూడా వెళ్దాం పదా, నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఇల్లు అంది ఉష. సరే వెళ్దాం పదా. స్కూటీ ఆపి ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఈ ఇల్లు అంటే అన్నయ్యకి చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర ఎక్కువగా ఉన్నాడట. మామయ్య కూడా ఇక్కడి నుంచే సిటీకి జాబ్కి వెళ్ళేవాడట. ఇక్కడంతా తనకి చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలు బాగా ఇష్టం. ఈ ఇంటిని ఎప్పుడూ రెంట్కి ఇచ్చేవారు కాదు. ఇల్లంతా ఈ మధ్యనే అన్నయ్య ఆ పాతదనం పోకుండా రీమోడల్ కూడా చేపించాడు. చాలా బాగుంటుంది ఇక్కడ, రా చూద్దువు గాని అని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళగానే చిన్న పులకింతకి గురైంది ఉష శరీరం. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఓ పక్కన మూలగా పెద్ద మామిడి చెట్టు, దాని కొమ్మకి వేసిన ఉయ్యాల, ఇంటెదురుగా రౌండ్ షేప్లో పెద్ద అరుగు, దాని మధ్యలో రౌండ్ షేప్లోనే ఓ అడుగు ఎత్తులో కట్టిన చిన్న అరుగు, దాని చుట్టూ కుండీల్లో అన్ని కాలాల్లో పూసే రంగురంగుల చేమంతులు, అరుగు మధ్యలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం, దాని వెనుక పారిజాతం చెట్టు కృష్ణయ్యకు గొడుగు పట్టినట్లుగా ఉంది. అరుగు పైన చుట్టూ గ్రానైట్తో బల్ల కట్టించారు కూర్చోడానికి. అరుగు చుట్టూ కింద రంగురంగుల గులాబీ మొక్కలు, హైబ్రిడ్ అనుకుంటా, సమ్మర్లో కూడా విరబూసి ఉన్నాయి. అదొక పూలవనంలా ఉంది. మధ్యలో కృష్ణయ్య చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. దాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. నువ్వు కూడా ఏంటే అన్నయ్యలాగా? అన్నయ్యకి అంతే, ఇక్కడికి వస్తే ఒళ్ళే తెలియదు. అన్నయ్యకి ఎందుకో ఈ ఇల్లు, ఈ కృష్ణయ్య అంటే ప్రాణం. ఇదివరకు అరుగు మీద కృష్ణయ్య ఉండేవాడు. ఈ అరుగంతా ఇలా రీమోడల్ చేపించాడు. ఇల్లు కూడా రీమోడల్ చేపించాడు. ఈ ఇంటిని ఎప్పుడూ రెంట్కి ఇవ్వడు. అన్నయ్యే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట అన్నయ్యకి. ఓ మనిషిని పెట్టి డైలీ ఇల్లు క్లీన్ చేసి మొక్కల పని చేపిస్తాడు. 4 నెలల క్రితం ఇల్లు కట్టుకుంటూ ఈ బాబాయ్ వాళ్ళు ఇల్లు పూర్తయ్యే వరకు ఉంటామంటే ఉండమని చెప్పిందమ్మ. ఆ రోజే చూశాను అన్నయ్య కోపం. నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ అన్నయ్యని అలా చూడలేదు
అని చెప్పింది సిరి. సరే పద, మీ ఇల్లు కూడా చూద్దువు గాని, అందరూ లోపల ఉన్నారు అంది. నాకు ఇక్కడి నుంచి కదలాలనిపించటం లేదు. కృష్ణయ్యని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంది ఉష. రావే తల్లి అంటూ లాక్కుని వెళ్ళింది సిరి. లోపల కూడా చాలా బాగుంది ఇల్లు. పెద్ద పెద్ద బర్మా టేకు స్తంభాలతో మూవీస్లో చూసే ఇల్లులా ఉంది. వాటికి పైన తళతళ మెరుస్తూ ఇత్తడి తొడుగులతో చాలా బాగుంది. చాలా పెద్ద హాలు. ఒక పక్క వరుసగా విశాలమైన 3 బెడ్రూమ్స్. లోపలంతా మోడర్న్గా ఉన్నాయి. ఇంటి వెనుక ఇంకొక రౌండ్ షేప్ చిన్న హౌస్ ఉంది. అది కిచెన్ అంట. దాన్ని చుట్టిల్లు అంటారని చెప్పింది సిరి. ఇంటి వెనుక కూడా చాలా ప్లేస్ ఉంది. అక్కడ కొబ్బరి, పనస, జామ, సపోటా, దానిమ్మ, అరటి, అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో చిన్న చిన్న ఆకుకూర మడులు పెట్టారు. గోడవారగా కూరగాయల మొక్కలు ఉన్నాయి. సొర, బీర, కాకర, పొట్ల లాంటి తీగజాతి చెట్లని పెద్ద చెట్లకు అల్లించారు. ఈ కూరగాయలని ఏం చేస్తారు అంది ఉష. ఎప్పటికప్పుడు కోసి పనివాళ్ళు తీసుకోగా మిగిలినవి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వమంటాడు అన్నయ్య అంది. జామ చెట్టుకి చేతికి అందేట్లుగా ఉన్నాయి త్వర త్వరగా జామకాయలు. నాకు జామకాయలంటే చాలా ఇష్టం అని అక్కడ ఇలాంటివి దొరకవు. అమ్మ అర్జున్ ఆర్గానిక్స్లోనే తెప్పిస్తోందట అంటూ 2 కాయలు తెంపింది. సిరికి ఒకటిచ్చింది. పొట్ట ఫుల్లుగా ఉంది. అయినా కూడా ఈ చెట్టు కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందరికీ ఇద్దాము, ఇంకొన్ని కాయలు తెంపు అని ఇద్దరు దోటి తీసుకొని పక్వానికి వచ్చిన కాయలన్నీ కోశారు. అందరికీ ఇచ్చి సుమని అడిగి ఒక కవర్ తీసుకొని అందులో వేసింది మిగిలిన కాయల్ని. ఆ ఇల్లంతా చూసి పెళ్లి కాగానే మొదటిసారిగా అడుగుపెట్టిన మెట్టినీళ్లు చూసి తెగ ఫీల్ అయిపోయి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది రేవతి. ఏంటమ్మా అంతగా ఫీల్ అవుతున్నావు అంది ఉష. నా జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆనందకరమైన అమూల్యమైన రోజుల్ని గడిపింది ఈ ఇంట్లోనే. అత్తయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, ఇంటి నిండా పిల్లలు, చుట్టుపక్కల అయిన వాళ్ళు, ఊళ్ళో దగ్గరి బంధువులు ఎందరు ఉండేవాళ్ళు. ఎంత సంతోషంగా గడిచిపోయేవి రోజులు. సిటీకి వెళ్ళాం. ఆ తర్వాత నాకు నా కూతురికి అంతా ఒంటరితనమేగా మిగిలింది అని బాధపడింది. అదేంటి రేవతి, నేను లేనా? ఒంటరితనం అంటావేంటి? నేనేదో మిమ్మల్ని వదిలేసినట్లు అన్నాడు జగదీష్ చిన్నపుచ్చుకుంటూ. ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? సైట్స్లో ఎక్కడో మాకు అందనంత దూరంలో ఉండేవాళ్ళు. ఒక్కో చోటకైతే ఫోన్లు కూడా కనెక్ట్ అయ్యేవి కాదు. ఒకవేళ ఫోన్ అందినా మీరు ఎక్కడో పొరుగు రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండేవాళ్ళు. అవసరమైనప్పుడు నాకు అందుబాటులో ఉండేవారు కాదు. వారానికో 10 రోజులకో మీకు గుర్తుకొచ్చినప్పుడు ఫోన్ చేసి ఓ 10 నిమిషాలు మాట్లాడేవాళ్ళు. అది సరిపోతుందా భార్యాబిడ్డలకి? నెలల తరబడి మాకు కనబడిన రోజులు ఎన్ని ఉన్నాయి మీకు తెలియదా? బిడ్డకి ఒంట్లో బాగా లేకపోతే దాన్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చొని రాత్రంతా ఏడ్చుకునేదాన్ని. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆత్మీయంగా అడిగేవారు ఎవరూ లేని జీవితం అయిందే నాది అని. మీరు తెచ్చే డబ్బుతో మేమెప్పుడూ సుఖపడలేదండి. మీరు లేని లోటే మాకు కనబడేది అంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది రేవతి. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని రేవతి తను ఆనందంగా గడిపిన ఆ ఇంటిని చూసేటప్పటికీ ఆ రోజు ఎమోషనల్లో అరెస్ట్ అయింది. ఉషకి కూడా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. తాను ఎప్పుడూ డాడీ కోసం ఏడవటం, మమ్మీ ఓ 10 సార్లు ఫోన్ చేశాక ఎప్పటికో వచ్చేవారు డాడీ. 4 రోజులు ఉండి హడావుడిగా వెళ్ళిపోయేవారు. డాడీతో ఉన్నట్లు ఉండేది కాదు. డాడీని ఎంతగానో మిస్ అయ్యేది తను. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి ఎప్పుడూ మమ్మీ ఒక్కటే వచ్చేది. నీకు డాడీ లేరా అని అడిగేవారు చాలామంది ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించేది. అదంతా గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఉషకి. జగదీష్ కూడా ఫీల్ అయ్యాడు వాళ్ళని చూసి. సారీ రేవతి, సారీరా తల్లి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అప్పట్లో నాకు తెలియలేదు. పేరు డబ్బు వస్తుంది, దాని మత్తులో అలా పరిగెత్తాను.
అది మీకేమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇంక నేను మీతో పాటే ఉంటాను. మనం ఇక్కడే మన ఊళ్ళోనే ఈ ఇంట్లోనే ఉందాము. ఇక ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు అన్నాడు. ఆశ్చర్యము, ఆనందము కలగలిసిన కళ్ళతో, నిజంగా నిజమేనా మీరు అంటున్నది? మనం ఇక్కడే ఉందామా అంది రేవతి చిన్నపిల్లల జగదీష్ భుజాలు పట్టుకొని ఊపుతూ. అవునమ్మా, ఇక్కడే ఉందాం. ఏదైనా అవసరమైతే నేనే వెళ్ళి వస్తూ ఉంటాను. సరేనా? హ్యాపీనా అన్నాడు. చాలా అంది. నా లైఫ్లో ఇంతకు మించిన ఆనందం ఉండదేమో అంది కళ్ళు తుడుచుకుంటూ. రేవతి ఆనందానికి హద్దే లేదు. ఉష కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది. అయితే ఇంకా తను ఎప్పుడు అర్జున్ బాబు ఎదురుగానే ఉండొచ్చు అని. ఓ మై స్వీట్ డాడీ, ఐ లవ్ యూ డాడ్ అంటూ తండ్రి బొగ్గపై ముద్దు పెట్టుకుంది. మీ హ్యాపీనెస్ కంటే నాకు కావాల్సిందేముంది? ఇక్కడే ఉందాం అన్నాడు జగదీష్. డాడీ, ఈ ఇల్లు ఇలాగే ఉంచుదాం. ఈ ఇల్లు చాలా బాగుంది. నువ్వు కావాలంటే వేరే చోట కట్టుకో, కానీ ఈ ఇంటిని మాత్రం ఇలాగే ఉంచుదాం. నాకు ఈ ఇల్లు చాలా చాలా నచ్చింది అంది ఉష. అర్జున్కి ఈ ఇల్లంటే ఎంతో ఇష్టమని ఇంతకుముందు సిరి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి. అలాగేలేమ్మా అన్నాడు జగదీష్. ఆ మాట విని చాలా సంతోషపడ్డారు జగదీశ్వరి, జయంతి. తమ్ముడు కుటుంబం ఇక తమతోనే ఉంటుంది అని. ఇన్నేళ్లుగా తమ్ముడు తమ దగ్గరికి రావటం లేదని, తమకి మాత్రమే దూరమయ్యాడు అనుకుంటున్నారు. ఇప్పుడే తెలిసింది, వాడు మాకే కాదు వాడి కుటుంబానికి కూడా, ఇంకా చెప్పాలంటే వాడికి వాడే దూరం అయ్యాడు. డబ్బు వెంట పరిగెత్తాడు, ఆనందాన్ని అయిన వాళ్ళనే దూరం చేసుకున్నాడు అనుకున్నారు. సంతోషంగా తమ్ముడిని, రేవతిని, ఉషాని దగ్గరికి తీసుకొని ఇక మనమంతా ఇక్కడే ఒకే దగ్గర ఉండబోతున్నాం. కష్టాల్లో సుఖాల్లో కలిసే ఉందాం అన్నారు. ఎప్పుడు వద్దాం డాడీ ఈ ఇంటికి అని అడిగింది ఉష హ్యాపీగా. అంకుల్ వాళ్ళు ఉంటున్నారు కదా అమ్మా, వాళ్ళ ఇల్లు పూర్తయి వాళ్ళు వెళ్ళిపోయాక వద్దాంలే అన్నాడు జగదీష్. ఎప్పటికైపోతుంది అంకుల్ మీ కొత్త ఇల్లు అని అడిగింది. ఓ 2-3 నెలలు పడుతుందమ్మా, అవగానే ఖాళీ చేస్తాంలే అన్నాడు. ఓకే అంకుల్ అంది ఉష. సరే ఇక లేవండి, వెళ్దాం. సాయంత్రం అవుతుంది. ఇంటిని చూస్తే కదలబుద్ధి కాక అలానే కూర్చున్నాము అంది జయంతి. అవును, ఈ ఇంటిని చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. అమ్మ, నాన్న, నానమ్మ అందరూ గుర్తుకు వస్తారు. ఇక్కడికి వస్తే వెళ్ళబుద్దే కాదు అంది జగదీశ్వరి. ఉష తల్లి, నువ్వెప్పుడూ చూడలేదు కదా, ఇదిగో మీ తాతయ్య, నానమ్మ వీళ్ళే అన్నాడు అక్కడ గోడలకి ఉన్న పెద్ద పెద్ద ఫోటోలను చూపిస్తూ. ఇది పెద్దత్త పెళ్లి ఫోటో, ఈయనే మీ పెద్ద మామయ్య, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అని చూపించాడు. అందులో అత్తయ్య, మామయ్య 4 పిల్లలతో కలిసి ఉన్నారు. ఇదేంటి, అత్తయ్య వాళ్ళకి 3 పిల్లలు కదా అంది సిరి. అర్జున్ ఎత్తుకొని ఉన్నాడుగా, ఆ 4వ పిల్లవి నువ్వే. చిన్నప్పుడు వాడు నిన్ను ఎప్పుడూ వదిలేవాడు కాదు. వాడు నిన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీలో భాగం చేసుకున్నాడు అంది జయంతి. ఇందాక శ్యామల ఆ మాట అన్నప్పుడు నాకు అదే గుర్తుకు వచ్చింది అంది రేవతి. నా కూతురు ఒంటరిది కాదు, దానికి కూడా అందరూ ఉన్నారని చాలా సంతోషంగా అనిపించింది అంది రేవతి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే లేచింది ఉష. కానీ అర్జున్ అప్పటికే వెళ్ళిపోయాడు. అయ్యో, ఇంకొంచెం ముందు లేవాల్సింది అనుకుంది. జగదీష్ అప్పటికే లేచి కింద హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. డాడీ, వాకింగ్కి వెళ్దామా అంది. నేను రాలేను తల్లి, ఇందాక మెట్లు దిగేటప్పుడు కాలు కొంచెం మెలికపడింది, పెయిన్గా ఉంది అన్నాడు. ఎటు వెళ్ళాలో నాకు తెలియదు డాడీ, లేకుంటే నేనే వెళ్ళి వచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి జాగింగ్ లేకపోతే ఒళ్ళంతా పట్టేసినట్లుంది అంది. అంతలో పరంధాం అక్కడికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మామయ్య అంది. గుడ్ మార్నింగ్ తల్లి, ఏంటి ఉదయమే లేచావు అన్నాడు. రోజు ఇంతే మామయ్య, ఉదయమే లేచి జాగింగ్, ఎక్సర్సైజు చేస్తాను. ఇక్కడికి వచ్చాక ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. డాడీని రమ్మంటే కాలు నొప్పిగా ఉంది అంటున్నారు అంది. సరేలేమ్మా, ఇప్పుడు నేను పొలం వెళ్తానుగా,
నాతో పాటురా, తోట దగ్గర తిరగవచ్చు అన్నాడు. తోటలో ఏం జాగింగ్ చేస్తుంది బావా అన్నాడు జగదీష్. అక్కడ అటు ఇటు తిరిగితే అది సరిపోదా ఏంటి? ప్రత్యేకంగా చేస్తేనే అది జాగింగ్ అవుతుందా అన్నాడు పరంధాం. నేను వస్తానులే మామయ్య, నాన్న అలానే అంటారు. నాకు ఇంట్లో కూర్చొని ఒళ్ళంతా పట్టేసినట్లుగా ఉంది అంది ఉష. సరేలేమ్మా, నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకునిరా అన్నాడు. నేను బ్రష్ చేసుకుని వచ్చాను మామయ్య అంది. సరే, ఈ బట్టలతో వస్తే మీ బావ ఊరుకోడు, మామూలు డ్రెస్ వేసుకొని రాపో అన్నాడు. సరే అని గబగబా పైకి వెళ్ళి పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది. కాఫీ తాగి అత్తయ్య ఇచ్చిన టిఫిన్ క్యారియర్ తీసుకుని బయలుదేరారు. నడిచే వెళ్దామా మామయ్య అంది. నేను నడవలేనమ్మా, సిరి స్కూటీ ఉందిగా, నీకు వచ్చుగా అన్నాడు. వచ్చు మామయ్య అంటే స్కూటీ తీసింది. పరంధాం వెనక కూర్చున్నాడు. ఆయన దారి చెప్తుంటే పావుగంటకి కూరగాయల తోట దగ్గరికి వెళ్ళారు. బండి ఈ చెట్టు కింద పెట్టమ్మా అన్నాడు పరంధాం. బండి చెట్టు కింద పెట్టి తోటలోకి దారి తీసింది. అది కూరగాయల తోట. అక్కడ చాలామంది కూరగాయలు కోస్తున్నారు. అర్జున్ వాళ్ళ దగ్గర నిలబడి అటువైపు తిరిగి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. షర్టు తీసేసి కట్ బనియన్లో కండలు తిరిగిన బాడీతో అందంగా ఉన్నాడు. కామ్గా వెళ్ళి అర్జున్ కళ్ళు మూసింది. ఉష చేతులు తడిమి అమ్మో అని ఆపేసి ఉష అన్నాడు. బావా అంది ఆశ్చర్యంగా. చేతులు తీసి ఎలా తెలిసింది అంది. అర్జున్ నవ్వి ఏంటిలా వచ్చావు అన్నాడు. ముందు నీకెలా తెలిసిందో చెప్పు అంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు ఈ కథ నచ్చిందా? రేవతి తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పింది. ఈ పల్లెటూళ్ళలో ఉండటం తనకిష్టమని. ఉష కూడా అదే మాట చెప్పింది. ఎక్కడైనా జగదీష్ మనసులో అనుమానం పెట్టుకోకుండా అర్జున్ని ఉషని ఒకటి చేస్తాడా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను, మీ లక్ష్మీ కాంత.